నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అయితేనేమో ఏసర్ ఉంచామట. సో ఏసర్ వాళ్ళు కొత్త ల్యాప్టాప్స్ తీసుకొచ్చారు, అంటే అప్గ్రేడేషన్ అనుకోవచ్చు. 14th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్తో పాటు ఈ ల్యాప్టాప్లను తీసుకొచ్చారన్నమాట. ఈ ల్యాప్టాప్స్ చూసుకుంటే రెండు వచ్చినాయి. ఫస్ట్ ఏసర్ ప్రెడేటర్ అనమాట, హీలియోస్. ఇది 2 లక్షల రూపాయల ల్యాప్టాప్ అనమాట. తర్వాత ఏసర్ హీలియోస్ నియో 16 అనమాట. ఇది వచ్చేసరికి అయితే 1,40,000 ల్యాప్టాప్ అనమాట. సో దీని ఫీచర్స్ ఏమున్నాయంటే 14th జనరేషన్ మీకు అందరూ తెలిసిందే. ఇంటెల్ వాళ్ళ 14th జనరేషన్లో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ కోసం ఎఫిషియన్స్ కోసం తీసుకొచ్చారు కదా, కొన్ని బెనిఫిట్ బూస్టింగ్స్ అయితే ఉన్నాయి. తీసుకోవాలా వద్దా అంటే మీరు గేమర్ అయ్యి ఉండి ఇంట్లోకించి ఎక్కువ వర్క్ చేస్తారు, మీకు నెలకి 30,000 నుంచి 60,000 మధ్యలో శాలరీ వస్తుంటే తీసుకోండి, ఈఎంఐలో తీసుకోవచ్చు. కానీ నార్మల్గా అయితే తీసుకోవద్దని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 2కి మన వాళ్ళు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చినప్పుడు నథింగ్ ఓఎస్ 2.5.5 అప్డేట్ అయితే తీసుకొచ్చినప్పుడు. సో దీంట్లో చాట్ జీపీటీకి సంబంధించిన కొన్ని హోమ్ స్క్రీన్లో ఉన్న కొన్ని ఫీచర్స్ వచ్చు. కానీ దీనికైతే సపరేట్ మీరు చాట్ జీపీటీ ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట, యాప్ అవుతుందో. అండ్ ఇక్కడ మీకు కెమెరాలో XDR స్విచ్ ఒకటి వచ్చింది అనమాట. పోర్ట్రేట్ మోడ్స్కి కొంచెం బూస్టింగ్ ఆప్టిమైజేషన్ వచ్చింది. ఇంకా డీబగ్గింగ్ మోడ్ అంటారు కదా, సో అది వచ్చిందన్నమాట. అండ్ బెటర్ గ్లైఫర్ యూజర్ ఇంటర్ఫేస్ కంట్రోల్స్ వచ్చినాయి. ఇంకా చాలా మంచి సెట్టింగ్స్ ఫీచర్స్తో పాటు కూడా మన వాళ్ళు తీసుకొచ్చి NFC ఫంక్షన్ తీసుకొచ్చారన్నమాట. వైఫై కనెక్టివిటీ అయితే కొంచెం స్టెబిలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళకి అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు నథింగ్ ఫోన్ 2 యూజ్ చేసే ఇట్లా కంపల్సరీ అప్డేట్ అయితే చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో V30e స్మార్ట్ ఫోన్ సంబంధించిన అఫీషియల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. May 2కి లాంచ్ అవుతుందని మన వాళ్ళైతే కన్ఫర్మ్ చేసారు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే 5500 mAh బ్యాటరీ, సోనీ వాళ్ళది IMX882 సెన్సార్తో పాటు వస్తుందని అయితే కొన్ని కన్ఫర్మేషన్ న్యూస్ అయితే బయటపడ్డది అనమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మెటా నుంచి. సో మెటా వాళ్ళు లామా 3 అనే ఒక AI చాట్బాట్ లాంటిది అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేసి అంటారు. సో ఒక మీరు అనుకోవచ్చు అన్న అంటే నాకు కూడా ఏమంటే విసుగు వచ్చేసింది అన్నమాట. అందుకే ఇంత డల్గా చెప్పాల్సి వస్తుంది ఏఐకి సంబంధించిన న్యూస్ కూడా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే బయోస్టార్ నుంచి. సో బయోస్టార్ వాళ్ళు ఇంటెల్ వాళ్ళది ఆర్క్ A380 మినీ ITX గ్రాఫిక్ కార్డ్ని అయితే లాంచ్ చేసిరు అన్నమాట. ఇది డిస్ప్లే పోర్ట్ 2.0తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్కి పవర్ కనెక్టర్ అవసరం లేదు. సో ఇది 75 వాట్స్ పవర్ ఏదైతే ఉందో మదర్ బోర్డ్ నుంచి తీసుకుంటుంది అన్నమాట. 350 వాట్స్ దీనికి కావాలి, ఎక్కువ కూడా తీసుకోదు. అండ్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2000 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, 6GB ర్యామ్ వస్తుంది. అండ్ PCI 4.0x8 వస్తుంది అన్నమాట. సో తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవచ్చు ఏదైతే బడ్జెట్లో చూస్తారో. అండ్ ప్రైస్ ఎంతనో తెలియదు, మార్కెట్లోకి వచ్చిన సపరేట్ ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్వాల్కామ్ నుంచి అన్నమాట. సో క్వాల్కామ్ వాళ్ళు స్నాప్డ్రాగన్ X లాంచ్ అయితే కన్ఫర్మ్ చేసిరన్నమాట. అలా స్నాప్డ్రాగన్ X ఏందని అంటే సో ఈ స్నాప్డ్రాగన్ X అనేది ల్యాప్టాప్లకి ARM బేస్డ్ ల్యాప్టాప్స్ ఏవైతే తీసుకొస్తారన్నమాట. సో నెక్స్ట్ జనరేషన్ PC ప్రాసెసర్స్ అనమాట, ARM ప్రాసెసర్స్ ఇవి. ఇక్కడ మీరు కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, వీడియో ఎడిటింగ్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు అయితే మన వాళ్ళు మెన్షన్ చేసిరు. అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఏమైందంటే అఫీషియల్గా ట్విట్టర్లో మన వాళ్ళు ఒక వీడియో 16 seconds వీడియో అయితే అప్లోడ్ చేసిరన్నమాట. ఇక్కడ స్టే ట్యూన్డ్ ఫర్ 4/24 అనేసి అయితే అన్నారు, అంటే April 24 దాకా అయితే మనం అప్డేట్ వస్తుంది అన్నమాట. సో ఏం చేస్తారు, లాంచ్ డేట్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది అనేసి అయితే లీక్స్ వస్తాయి. కానీ మనకు ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి. అంటే ప్రీవియస్ ఇంతకుముందు కొన్ని అప్డేట్స్ వచ్చినాయి అన్నమాట. లైక్ స్నాప్డ్రాగన్ X Elite అండ్ స్నాప్డ్రాగన్ X Plus అనమాట. సో ఈ కేటగిరీస్లో మీకు 4 ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో అవి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో అఫీషియల్ ఇంకో రాగానే ఇంకొక అప్డేట్ అయితే తీసుకొస్తాను. May 24 దాకా అయితే మీరు వెయిట్ చేయాల్సిందే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి గేమ్ కనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు గమనిస్తే ఫాల్అవుట్ అని ఒక అమెజాన్ ప్రైమ్లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, ఒకసారి చూడకపోతే ఇలా చూడండి పర్లేదు. అండ్
మర్చిపోయినా, అది 18+ వెబ్ సిరీస్ అనమాట. ముందు ఎత్తున చిన్నపిల్లలతో చూడకండి, 18+ వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ హిట్ కావడం వల్ల మన వాళ్ళు ఫాల్అవుట్ ఫ్రాంచైజ్ ఉంది కదా బెథెస్డా వాళ్ళది, వాళ్ళు సేల్ స్టార్ట్ చేసారు, ఫాల్అవుట్ ఫ్రాంచైజ్ సేల్ అని. సో సేల్ ఫాల్అవుట్ 76 అనే గేమ్ మీకు 500 రూపీస్కి వస్తుంది. సో 76 వచ్చేసరికి లేటెస్ట్గా, అంటే ఒక 4 years బ్యాక్ వచ్చింది అనుకోవచ్చు. ఇంకొంచెం బెటర్ గ్రాఫిక్స్, బెటర్ ఎనిమీస్, బెటర్ యూఐ అంతా కూడా బాగుందన్నమాట. సో ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే ఈ గేమ్కి వచ్చేసరికి అయితేనేమో కంపల్సరీ విండోస్ 10 అయితే కంపల్సరీ రన్ చేయాలంటే i5 6th generation, AMD వాళ్ళ Ryzen 3 1300, 8GB ర్యామ్ అండ్ మినిమం 2GB వీడియో మెమరీ ఉండాలా అండ్ 80GB స్టోరేజ్ ఉండాలని ఇస్తే మనం రికమెండ్ చేస్తున్నామండి. సో ఈజీగా రన్ చేసుకోవచ్చు, 4 years బ్యాక్ గేమ్ కాబట్టి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లైగా ట్రై చేస్తాను. బాయ్ ఇవి ఇవాళ నా టెక్ న్యూస్ అండ్ గేమ్ అప్డేట్స్ అన్నమాట. బాయ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో విషయం వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత. బాయ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.